ధనస్సు రాశి వారికి మొన్నటి వరకు కూడా గురువు గారి యొక్క స్థానము సప్తమ స్థానంలో ఉండి అనేక విధాల గురుబలం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా గురుబలం తగ్గుముఖం పట్టిందా అనిపిస్తుంది. అయితే రాస్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు గారు అష్టమ స్థానం అయినప్పటికీ కూడా తన యొక్క ఉచ్చ రాశిలోకి రావడం వల్ల బలం అయితే తగ్గబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రుణభారాలు తగ్గిపోతాయి. మాట పరపతి పెరుగుతుంది. మాటకి విలువ పెరుగుతుంది బాగా. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. అనుకూలమైనటువంటి స్థాన చలనాలు ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. కార్యసిద్ధి కలుగుతుంది. మనోబలం పెరుగుతుంది. బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో చాలా వరకు మంచి అనుకూలత కనిపిస్తోంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ చక్కటి